జగ్గయ్యపేట హైవేపై వెంకటసాయి ఫుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న అక్రమ డివైడర్ ను పరిశీలించిన సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రాజులు ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిన్న సాయంత్రం వెంకటసాయి ఎదురుగా ఉన్న డివైడర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సుమారు 16 యాక్సిడెంట్లు జరగగా 8 మంది మృతి చెందారు. భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని భావించి నేషనల్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి వెంటనే జెర్సీ బ్లాక్లతో డివైడర్లు మూసివేయడం జరిగింది. ఇంకా జెర్సీ బ్లాక్ల మధ్య కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ను కూడా జెర్సీ బ్లాక్స్ ను తెప్పించి పటిష్టంగా కంప్లీట్ చేస్తాం. భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ నుంచి షేర్ మహమ్మద్ పేట గ్రామానికి ఆటోనగర్ వెళ్లడానికి ఈ డివైడర్ ను ఉపయోగిస్తున్నారు. షేర్ మహమ్మద్ పేట ఆటోనగర్ వారు అండర్ పాస్ ద్వారా వెళ్లాలని, ఇక్కడ ప్రమాదాలు జరగకుండా సహకరించాలని సీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. నా పేరు పి వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ జగ్గయ్యపేట సర్కిల్. నిన్న సాయంత్రం ఈ నేషనల్ హైవే మీద వెంకటసాయి ఫుడ్ ప్లాజా ముందు డివైడర్ కటింగ్ మీద ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ప్రమాదానికి గురై ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు. ఇద్దరికి తీవ్ర గాయాలై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో సుమారు 16 యాక్సిడెంట్లు జరిగి 8 మంది దాకా ఇక్కడ చనిపోవడం జరిగింది. దీన్ని ఎప్పటికైనా పూర్తయిపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి భావించి వెంటనే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి జెర్సీ బ్లాక్స్ తెప్పించి ఈ మధ్యలో ఉన్న డివైడర్ కటింగ్ని క్లోజ్ చేయించడం జరిగింది. ఇంకా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో కూడా జెర్సీ బ్లాక్స్ను తెప్పించి కంప్లీట్ చేస్తాం. భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా చూస్తాం. ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళడానికి షేర్ మహమ్మద్ పేట గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళడం కోసం ఇక్కడ డివైడర్ కటింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ నేషనల్ హైవే వారు ముందుగా బ్రిడ్జి కట్టి దాని సబ్వే ఇచ్చారు. ఈ షేర్ మహమ్మద్ పేట గ్రామస్తులు, ఆటోనగర్ పుర ప్రజలు కూడా షేర్ మహమ్మద్ పేట వెళ్ళడానికి కానీ ఆటోనగర్ వెళ్ళడానికి కానీ దీనికి ముందున్నటువంటి సబ్వేని యూజ్ చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటారని టీవీపై ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నారు.